ఈరోజు నేను శాంతిపురం మండలానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడా మరొక్కసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇక్కడికి వచ్చినప్పుడు జనసేన వాళ్ళ పేర్లు కూడా రాశాను. మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథ నాయుడు గారు, మాజీ శాసన మండలి సభ్యులు గౌరవాని శ్రీనివాసులు గారు, సమన్వయ కమిటీ సభ్యులు ఉదయ్ కుమార్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి విజయరామరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, మహిళా అధ్యక్షులు అనసూయ గారు, ఐటీడీపీ అధ్యక్షుడు రాజేంద్ర గారు, మాజీ జెడ్పీటీసీ శకుంతల శ్రీనివాసులు గారు, మాజీ ఎంపీపీ పుష్పా నారాయణ స్వామి గారు, ఎంపీటీసీ నామాలప్ప గారు, మండల యువత అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు, మండల మహిళా అధ్యక్షురాలు శ్యామల గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షుడు రుద్రప్ప గారు, అదే మరి రవికుమార్ గారు, సుగుణమ్మ గారు, చంద్రకళ గారు, బాలకృష్ణ గారు, మంజునాథరెడ్డి గారు, వీళ్లే కాకుండా అన్ని పంచాయతీల నుంచి పార్టీ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, జనసేన మండల అధ్యక్షుడు కిషోర్ గారు, అదే మరి జనసేన నాయకులు రామ్మూర్తి గారు, నవీన్ గారు, వేణు గారు, అందరికి కూడా, రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్ గారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను శాంతిపురం నాకేం కొత్త కాదు, ఎప్పుడూ వస్తానే ఉంటాను. కానీ ఈసారి మీలో ఒక ప్రత్యేకమైన అభిమానం కనపడుస్తా ఉంది. నాకు మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా ధైర్యం. ఏదైతే మీరు నాకందరికి ఒక లక్ష్యాన్ని ఇచ్చారు, 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతామని మీరు చెప్పారు. నిన్న ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత ఇది సాధ్యమనే అభిప్రాయం వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. రాష్ట్రంలో ఎప్పుడూ గెలిపించిన పార్టీ, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన నియోజకవర్గాలు 1 కుప్పం, 2 హిందూపురం. 1 మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం, 2 మీ అందరి అభిమానంతో నేను గెలిచే నియోజకవర్గం ఈ 2. అందుకే తెలుగుదేశం పార్టీ సైకిల్కి తిరిగే లేదు. 7 ఎన్నికల్లో గెలిపించారు నన్ను, అంత మునుపు కూడా 2 ఎన్నికల్లో గెలిపించారు. అంటే ఇప్పుడు జరిగిన 9 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు. 10వ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఇది చూసినప్పుడు నేను ఎంతో ఆనందపడుతున్నా, గర్వపడుతున్నా. నేను ఇక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, వర్గాన్ని చూడలేదు. ప్రతి ఒక్క ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉండాలి, మీ పెద్ద కొడుకుగా ఉండాలి, మీ బాధ్యత నేను తీసుకోవాలని ఆలోచించాను తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పనిచేశాను. కొన్ని అనుభవాలు చూస్తే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది. ఒకప్పుడు ఇంతవరకు నామినేషన్ వేయడానికి మీరు రావద్దని చెప్పిన ఏకైక నియోజకవర్గం కుప్పం. మేమున్నాం, మేము గెలిపించుకుంటాం. మీరు రాష్ట్రం తిరగండి, మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా రండి, ముఖ్యమంత్రిగానే కుప్పం అడుగు పెట్టమని మీరు కోరుతున్నారు. గతంలో కూడా అదే కోరారు. విరాళాలు వేసుకుని ఉండి పెట్టి నామినేషన్ వేసి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెట్టిన నియోజకవర్గం ఎక్కడన్నా భారతదేశంలో ఉందంటే అది కుప్పం నియోజకవర్గం ఒకటే.
ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు జాతికి ప్రయోగశాల ఈ కుప్పం. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, రాష్ట్రంలో ఏ పని చెయ్యాలన్నా ఆ స్ఫూర్తినిచ్చే ప్రజానీకం ఉండే నియోజకవర్గం ఈ కుప్పం. ఇక్కడి నుంచే ప్రారంభించాం. ప్రజల వద్దకు పాలన గాని, జన్మభూమి గాని, ఒక వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం గాని నాకు స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ప్రదాతలు మీరేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొత్తం నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయి ముందుకు పోతా ఉంటే, శాంతిపురం అభివృద్ధిలో మీరందరికంటే తెలివిగా ముందుకు పోతున్నారు. దానికి కూడా గర్వపడుతున్నా. అందుకనే మీరు ఒకసారి చూస్తే, నేను మొట్టమొదటిసారిగా 25 ఏళ్లకు మునుపు ఇజ్రాయెల్ టెక్నాలజీ చెల్దిగాని పనిలో పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఆలోచించాను, భగవంతుడు మనందరికీ, మన నియోజకవర్గానికి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. పాలార్ రివర్ ఉంది, బంగారు పండించే భూములున్నాయి, మంచి రైతాంగం ఉన్నారు. మీకు చేయూతనిస్తే ఏమైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో నేను ఆ రోజు మొదటి ప్రాజెక్ట్ ని ఇక్కడికే తీసుకొచ్చా, ఇజ్రాయెల్ టెక్నాలజీ. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారో మీరే చూశారు. 2KR 3KR అన్ని పోయినాయి, గుండు సున్న పెట్టారు. ఆ తర్వాత నేను ఆలోచించాను, మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చి తుంపర్ల సేద్యం, బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను. దానివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలు 3 ఎకరాలకు వాడారు. అదే మరిగా అధిక దిగుబడులు సాధించే అవకాశం వచ్చింది. అన్ని వాణిజ్య పంటలు, కుప్పంలో పండని పంటే లేదు, అన్ని పంటలు వస్తాయి. నిన్నే ఒక రైతు చెప్తున్నారు ఒక ఊర్లో, మొన్న టమాటో రేట్లు బాగా వస్తే ఒక గ్రామంలో ఒకే పంట 5 కోట్లు సంపాదించగలిగారంటే అది మన రైతాంగానికి ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఆ రోజు నుంచి పనిచేశాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైక్రో ఇరిగేషన్ పోయింది. ఇప్పుడే మా మిత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా సెరికల్చర్ దండా వేశారు. నాకు ఏదైతే నా కలది, ఎక్కువగా ఈ ప్రాంతంలో సెరికల్చర్ రావాలి, పట్టు పరిశ్రమ రావాలి, దీన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్లాలి. దీనికి రీలింగ్ కూడా యూనిట్ పెట్టి లీఫ్ టు క్లాత్ అనే ప్రోగ్రాము ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. మధ్యలో చెడగొట్టింది వీళ్లు. మళ్ళీ అది నేను చేస్తా. ఒకటే హామీ ఇస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మీరు నన్ను చూశారు. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మొదటి ఎన్నికల్లో, ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా మంది నాయకులు ఉంటారు, యంగ్స్టర్స్ అంతా ఉన్నారు. తమ్ముళ్ళు 35 సంవత్సరాల వయసు తక్కువ ఉండే వాళ్ళకి నా మొదటి ఎన్నిక మీకు తెలియదు. ఈ నియోజకవర్గం 35 ఏళ్లకు మునుపు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో తెలియాలంటే ఊరూరు ఒకసారి తిరిగి గత చరిత్ర నెమరేసుకుంటే నీకు అర్థమవుతుంది. అప్పుడు ఒకే ఒక రోడ్డు, వీకోట నుంచి నేరుగా పలమనేరు నుంచి కుప్పం ఉండే రోడ్డు తప్ప ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్న పెద్దవాళ్ళని. ఏ ఊరికైనా ఆ రోజు సెల్ ఫోన్ ఉందా అని అడుగుతున్నా. గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్లు కానీ హై స్కూల్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం మన జర్నీ. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది, మనం అధికారం లేనప్పుడు మన నియోజకవర్గం పట్ల సీత కన్నేశారు. అందుకనే మీరు చూస్తే 2004లో నేను ఓడిపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని మూసేస్తే కడాన ప్రధానమంత్రి ప్రస్తుతం మోడీ గారు గుజరాత్ తీసుకుపోయారు. గుజరాత్ లో బ్రహ్మాండంగా అమలు చేశారు, కానీ మన రాష్ట్రంలో అమలు చేసుకోలేకపోయాం. అందుకనే ఈ రోజు చూడండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అందరి నీవా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటి అవునా